హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పు పచ్చి బఠానీ తోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటి రుచి అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. ఏదైనా ఒక కప్పుని కొలతగా పెట్టుకుని తీసుకోండి. ఈ పెసరపప్పును వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని గంట లేదా 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పు నానేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. అందుకోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పొడిలా అవ్వదు, కానీ ఇలా కొద్దిగా సన్నగా రవ్వగా అయితే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర చిరోటి రవ్వ ఉన్నట్లయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రవ్వను ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి 3 ఎండుమిరపకాయలు, 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ముందు వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 పచ్చిమిర్చి, 1 కప్పు వరకు పచ్చి బఠానీని వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్ బఠానీనే వేస్తున్నానండి. ఫ్రోజన్ అయినా ఉపయోగించుకోవచ్చు, ఇలా ఫ్రెష్ అయినా సరే వేసుకోవచ్చు. వీటిని నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. బఠానీని ఇంతే కొలత వేసుకోవాలి లేదండి, తగ్గించి వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా గ్రైండ్ చేసుకునే ముద్దని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఈ లోపల పెసరపప్పు కూడా నానిపోతుంది. నేనైతే 1 గంట పాటు నానపెట్టుకున్నానండి. ఇలా నానపెట్టుకుని పెసరపప్పులో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని ఒక గుప్పెడు పప్పును పక్కన పెట్టుకోండి. మిగిలిన పప్పును మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు వేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు ముద్దను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకుని విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. మనం ఈ బ్రేక్ఫాస్ట్లో వంట సోడా వేయట్లేదండి. పిండిని ఇలా విస్కర్ తోటి 4-5 నిమిషాల పాటు కలుపుకోవడం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి పిండి లైట్గా తయారవుతుంది. అప్పుడు మనం వంట సోడా లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకున్నా కూడా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పచ్చి బఠానీ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న పచ్చి బఠానీ ముద్దంతా కూడా పిండిలోకి బాగా కలిసేటట్లుగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెడీ చేసుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. తీసుకున్న ఆయిల్ క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపకుండా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అన్ని వైపులా కదుపుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసినట్లయితే ఆయిల్ని అబ్జార్బ్ చేస్తాయి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసినట్లయితే ఎక్కడ పచ్చిదనం లేకుండా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి రంగులోకి రాగానే ఆయిల్ నుంచి బయటకు తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. నేనైతే ఈ బ్రేక్ఫాస్ట్లోకి రోటి పచ్చడిని ప్రిపేర్ చేశానండి. ఈ బ్రేక్ఫాస్ట్లోకి రోటి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇలా పెసరపప్పుతోటి పచ్చి బఠానీతోటి ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.